ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీతింగ్. ఓం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात्. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरि ओम. कार्यक्रम Ashtamuद्रा 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 Ashtamuद्रा Vajraswasa. Release Ashtamuद्रा. Relax. నెమ్మదిగా నిలబడి కాయకల్ప పొజిషన్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 Ashtamuद्रा Vajraswasa. Release Ashtamuद्रा. Relax. నెమ్మదిగా శ్వాస రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని మొదటి స్టెప్. సెకండ్ స్టెప్లో శ్వాస వదిలి చేతులు వెనక్కి. థర్డ్ స్టెప్లో కాల్మెడాలతో లేపాలి. 3 కలిపి చేయాలి. ఒకవేళ కాల్మెడాలు లేపలేని వాళ్ళు ఓన్లీ చేతుల్ని కదిలిస్తూ ఉండాలి. చేతులు వెనక్కి వెళ్ళేటప్పుడు శ్వాస వదిలేస్తూ. స్టార్ట్. రైట్ సైడ్ టర్న్. Again రైట్ సైడ్ టర్న్. Again right side turn. రిలాక్స్. కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారం అక్కడికి వెళ్తున్నట్లు భావం చేస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు 3, 1, 2, up, 1, 2, up, 1, 2, up, 1, 2, up. స్లోగా రిలాక్స్. రెండు చేతులు ఎదురుగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి లెఫ్ట్ రైట్
3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు to the left, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు మెడ right, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం శ్వాస తీసుకుంటాం కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి శ్వాస వదిలి స్ట్రైట్ బ్రీతింగ్ బ్రీత్ బ్రీతింగ్ బ్రీత్ slowly relax. Tadasana position, stretch, breathe out. Breathe in, stretch, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Tiryak Tadasana. Deep breathing, stretch, left, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Hand exercise. Breathe out. Breathe in. Breathe in. Breathe in. Breathe in. రెండు చేతులు బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకుని బ్రీత్ అవుట్ రెండు చేతులు కరెక్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ కుడిచే 5 వేళ్ళు ముక్కుల ముద్ర ఫ్లాప్ యాంటిక్లో కూర్చోండి రివర్స్ ఎడమ చేయి రివర్స్ చేయలేదు కదా ఎడమ చేయి రివర్స్ కుడి చేయి కుడి కాలు ముందు ఆల్టర్నేట్ రొటేషన్ ఎడమ చేయి ఎడమ కాలు రెండు కాళ్ళు పక్క పక్కన రెండు చేతులు ఎదురుగా రివర్స్ ఎనర్జీ పాసింగ్ slowly relax sit-ups deep breathe in breathe out
నమస్కారం మిత్రం. తలపైన రెండు చేతులు మోకాళ్ళ మీద అరిచి తల ఎదురుగా చూసి నడుము చేయవచ్చు. ఎడమ కాలు మెడలు పాదం గుంటులు రివర్స్ ఎడమకం రివర్స్ పశ్చక్రాసనం సెకండ్ పొజిషన్. థర్డ్ ది రెండు చేతులు బొట్టలు టచ్ చేసి స్లోలీ రిలాక్స్. ఫోర్త్ది ముక్కుడు ముద్ర 5 వేళ్ళు వెన్నుపూస ఇరువైపులకు. Slowly relax. Trikonasana. Left. Slowly relax. Right side. Slowly relax. Viloma Trikonasana. Slowly relax. ఎడమ చేయి కుడికాలు స్లోలీ రిలాక్స్. కోణాస పూర్తిగా లెఫ్ట్ తిరిగేసి ఎడమ చేయి ఎడమ కాలు పక్కనే పెట్టేయడం, కుడి చేయి నడుము మీద, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. మోకాళ్ళు స్ట్రైట్. సయాటికా నొప్పికి కూడా బాగుంటుంది ఇది, లోయర్ బ్యాక్ పెయిన్కి.
తొడభాగం పిరుదుల్లో కండరాలు ఫ్లెక్సిబిలిటీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. శ్రీదేవి గారు ఏం చేసినా జాయిన్ అవ్వలేకపోతున్నారంటండి. స్లోలీ రిలాక్స్. ఏంటి కృష్ణవేణి గారు డౌటా? శ్రీదేవి గారు ఏం చేసినా జాయిన్ అవ్వలేకపోతున్నారంట. నిన్న ఎన్ని చెప్పినా ఆమె ఏం చేసినా అది అవ్వట్లేదు. మరి ఏంటో మరి తన ఫోన్ లో తంది యూఆర్ఎల్ ఏదో ఫాల్ట్ ఉన్నట్టుంది. అదే నేను చెప్పాను కదా, యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ అని చెప్పి అడ్రస్ అడిగిద్ది. అది ఫోన్ లో ఏమన్నా ఫెయిల్ అయింది అమ్మా. ఫోను యాపిల్ ఫోన్ అయితే రావటం లేదమ్మా. అవునా? ఫోన్ ఐఫోన్ యాక్సెప్ట్ చేయటం లేదు. ఈసారి కనుక్కుంటా వాళ్ళని. తర్వాత టీచ్మెంట్ యాప్ వాళ్ళకి అడుగుతా. ఐఫోన్ వాళ్ళకి రాట్లా. మరి ఇప్పుడు మీరు ఎలా వేరే దాని నుంచి వచ్చారా? నేను వేరే ఫోన్ నుంచి వచ్చాను. మరి పద్మావతి గారిది ఐఫోనే, తను బాగానే వస్తున్నారు కదా మొదటి నుంచి. శేష్ కుమార్ ఆంటీ కూడా ఐఫోనే. శేష్ కుమార్ ఆంటీ ఉన్నారా క్లాస్ లో? గరుడాసనం చేయండి. శేష్ కుమార్ ఆంటీ ఉన్నారా లేరా? కృష్ణవేణి గారు కనపడుతున్నారా? లేరనుకుంటుంది. తను కూడా ఐఫోన్. మంజుష రత్న. అదే కనుక్కుందాం. అయితే అందుకే రావలేకపోతున్నారు శేష్ కుమార్ ఆంటీ కూడా కదా. 2-3 రోజుల నుంచి నిన్న మర్చిపోయి నిన్న ఇప్పుడు మాట్లాడినట్టున్నారు కదా. నిన్న ఉన్నారు కదా ఐఫోన్ అయితే. వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను టీచింగ్ వాళ్ళకి. ఎప్పుడైనా రాకపోతే ఏం చేస్తారంటే లైవ్ క్లాసు సుమారుగా 2-3 గంటల్లో వెంటనే కూడా వస్తుంది అనుకుంటా. నేను పబ్లిక్ చేసేస్తా. రికార్డింగ్స్ లోకి వెళ్ళి చూసుకొని చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అప్పటిదాకా కొంచెం ప్రాబ్లమ్ క్లియర్ అయిన దాకా అలా చేసుకోండి. డేట్ చూసుకోకపోతే ప్రతి క్లాసు లైవ్ క్లాసే. అంటే మన సైకాలజీ ఈ రోజుతో కావాలి అనుకుంటే రికార్డింగ్స్ లో ఉంటాయి. ఒకవేళ ఈ రోజు లేకపోయినా నిన్నట్టు లేకపోతే అంత ముందు క్లాసులు అలా కూడా చూసుకొని చేసుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళినా దొరుకుతాయి. యోగా విత్ అనురాధ ఛానల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ టీచ్మెంట్ పని చేయట్లేదు అనుకుంటే. టీచ్మెంట్ మిగతా వాటన్నిటి బాగానే ఉందంటే కదా, క్లాస్ జాయిన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. శ్రీదేవి గారు ఉన్నారు. ఇప్పుడు తనకి టీచ్మెంట్ పని చేయట్లేదు అనడానికి కూడా లేదు పూర్తిగా. రికార్డింగ్స్ బాగానే కనపడుతున్నాయి అంట. చెప్పింది రికార్డింగ్ అనిపిస్తుంది. సుధా కూడా మొన్న అన్ని డిలీట్ అయిపోతాయి అని చెప్పి ఆ ఫోన్ అంతే ఉంచుకొని వేరే ఫోన్ లో అసలు ఏమి లేకపోయినా టీచ్ మీట్ ఒకటి ఎక్కించుకొని వస్తుందంట. అవును, నేను కూడా అలాగే నేను వేరే తీసుకొని వేరే ఫోన్ లో వచ్చేసాను. నెంబర్ మాత్రం పాతదే మీది. మీరు కొత్త నెంబర్ ఇచ్చారు, యాడ్ చేయమన్నారు కదా నాకు. అసలు మీరు రిక్వెస్ట్ రాలేదు. ఆ నెంబర్ నుంచి నాకేం రాలేదు రిక్వెస్ట్. పాత నెంబర్ నుంచి వచ్చింది. ఇంకా నేనేం చేశానంటే అసలు మిమ్మల్ని బయటకి, అంటే నా క్లాస్ రూమ్ నుంచి ఆ నెంబర్ ఫస్ట్ పాత ఇంక ముందు జాయిన్ చేశాను కదా అదే నెంబరే డిలీట్ చేసి మీరు రిక్వెస్ట్ పెట్టారు కదా మళ్ళీ యాడ్ చేశాను ఫ్రెష్ గా. శ్రీదేవి గారు అందరినీ కూడా అలానే చేశారు. ఈ యాడ్ కానీ వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్నారు క్లాస్ రూమ్ లో మీరంతా, కానీ మీకు రాలేకపోతున్నారు కదా అని తీసేశాను. తీసి మళ్ళీ యాడ్ వచ్చింది. ఏదో టెక్నాలజీ ప్రాబ్లమ్స్ చూపించండి.
కొంచెం గమనించుకోవాలి. ఈమెయిల్స్ మన ఈమెయిల్ మనం ఎంటర్ చేసినప్పుడు టీచ్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఉన్న ఈమెయిల్ రెండు ఒకటా కాదు మరి అలాంటివి కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఈమెయిల్ మారిపోతూ ఉంటుంది ఫోన్లో మంది, అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉపయోగిస్తుంటారు అనుకోండి, వాళ్ళు ఈమెయిల్ ఏదో వాడతారు, ఇంకా అది యాక్టివ్గా ఉంటుంది. సో ట్యాలీ అవ్వక జాయిన్ ఒక 4 రోజులు. సుధా గారిది పోయిన నెల సుధాను నేను కూడా ఇద్దరం కూడా జాయిన్ అవ్వలేకపోయాం. మాకు కూడా మరి ఏమో మరి అలా వచ్చేసింది. ఎవరు నా క్లాస్ కా లేకపోతే నా క్లాస్ జాయిన్ అవ్వలేకపోయారు? లాస్ట్ మంత్ మేమిద్దరం జాయిన్ అవ్వలేదు, ఒక 2 రోజుల్లో ఏం చేసినా కానీ. తర్వాత దానంతట అదే వచ్చేసిందా? తర్వాత అదే వచ్చింది మళ్ళీ. అయితే వాళ్ళ దగ్గరే ఫాల్ట్, మనదేం లేదు. అయినా మనం ఏం కదిలిస్తాము, పిల్లలు కూడా లేరు మనకు కదా. మన ఫోన్లు ఎవరు మారుస్తారు, ఏం టచ్ చేసేది ఏముంది కదా, ఎవరు పట్టుకునే వాళ్ళు కూడా లేరు. అదే వాడతాము పక్కన పెడుతున్నాం అంతే కదా. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఏదో అవి ఇవి యూజ్ చేసేటప్పుడు అటు ఇటు మారుస్తుంటారు. మన దగ్గర కాదు నేను ఫాల్ట్, వాళ్ళ దగ్గర ఉంది. ఇవన్నీ నేను కంప్లైంట్ చేస్తాను తర్వాత. ఇవాళ అది శేష్ కుమార్ అంటే నిన్న కూడా క్లాస్కి వచ్చినట్లేరు, వచ్చారా? నిన్న కాదు, మొన్న ఎప్పుడో మాట్లాడారు, నిన్న కాదు. అటెండెన్స్ లో శేష్ కుమార్ ఆంటీది కనపడుతుంది కదా, నిన్న అటెండెన్స్ కనపడుతుంది. లాస్ట్ పేరు శేష్ కుమార్ అంటే స్క్రీన్ షాట్స్ లో ఉందిగా. నిన్న వచ్చారండి శేష్ కుమార్ గారు. వచ్చారు. ఏమైందంటే మూడో స్క్రీన్ షాట్ తీయకుండా రెండింటితో అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా. ఒక ఫోటో అయినా బట్టలు తగ్గినట్టే కదా, గ్రూప్ లో అనవసరంగా ఎందుకులే అని. అయితే ఏమైందంటే శేష్ కుమార్ ఆంటీ పేరు ఒకటి మిస్ అయింది, అంటే అదొకటి ఆగిపోయింది. మెయిన్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కదా అని మళ్ళీ మూడో స్క్రీన్ షాట్ తీశాను తన కోసం అని చెప్పి. అట్లా గుర్తుంది నాకు. వీలైనంత తక్కువగా ఫోటోలు పెడదామని కదా గ్రూప్ లో. అవును ఉన్నారు, కరెక్టే, గుర్తొచ్చింది. తన కోసమని మూడో ఫోటో తీశాను, 2 స్క్రీన్కి రాలా ఫోటోలు. అలా గుర్తున్నారులే, రెగ్యులర్గా వస్తారు కదా తన పేరు లేకుండా ఎందుకులే అని చెప్పి తీశాను. అటెండెన్స్ బాగానే ఉన్నారు అందరు, పర్ఫెక్ట్ గా. వస్తే మాత్రం పక్కకి వెళ్ళిపోకుండా, అంటే జాయినింగ్ లో ప్రాబ్లం అంతే. వాటర్ తీసుకోండి. Position. Position. Surya Namaskaramlu. One Namaskar. Om Mitraya Namaha. 2 Tadasan. 3 Padahastasana. 4 Phanindrasan. 5 Parvatasan. 6 Ashtangasan. 7 Bhujangasan. 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Ravaye Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Suryaya Namaha. 2 Tadasan,
3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Pushne Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10
Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panigrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panigrasana, 10 Tadahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ పిలుపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. పాదాల నుంచి తల వరకు ఒక్కొక్క అవయవాన్ని గమనిస్తూ అరికాళ్ళు, కాళ్ళు, కాళ్ళు గమనిస్తూ ఆ భాగాలు సమపాళ్ళ ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, తద్వారా ప్రాణశక్తి ఆ భాగాల భాగాన్ని భావం చేస్తూ ముందుగా కాలు మడిమి, చేరుమండ ఆ భాగాలకు కూడా సంపూర్ణంగా ప్రాణశక్తి ప్రవాహం అందిస్తుంది. ఆగ్నేయ చక్రంగా సంకల్పం చేస్తూ నెమ్మదిగా కాలు, మోకాలు, కాలు మెడ మధ్య భాగం, పిక్క భాగం, అక్కడున్న కండలు ఇంకా వాటి మధ్య ప్రదేశం అణువణు ఎంత వీలైతే అంత మనోనేత్రంతో విజువలైజ్ చేస్తూ గమనిస్తూ ఆ భాగాలను చక్కటి ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం ఎంత మోతాదులో అవసరమో అంత వెళ్తుంది. తద్వారా ప్రాణశక్తి ఆయా భాగాలకి అవసరమైనటువంటి అక్కడ ఉన్న కండల వ్యవస్థ, ఎముకలు అన్ని ఆరోగ్యంగా ఉన్నట్టు భాగం చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా మోకాలు జాయింట్ అటన్నిటిని గమనించింది. మనోనేత్రంతో గుండ్రంగా గమనించాలి. మోకాలు పైన కనపడే మోకాలే కాదు, లోపల ఉన్న అవయవ భాగాన్ని గమనించడానికి ప్రయత్నించాలి. సో ఆ భాగాలకు కూడా సంపాదన, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, తద్వారా ప్రాణశక్తితో అందుతున్నట్టు భావం చేస్తూ నెమ్మదిగా తొడభాగం, అక్కడ ఉన్న కండరాలు, ఎముక, వాటి మధ్య ప్రదేశం, వీటన్నిటిని మనోనేత్రంతో గమనిస్తూ ఇవన్నీ కూడా చిన్న చిన్న కణాలు, ఆ కణాలు కూడా మళ్ళీ అణువు వీటన్నిటితో తయారై ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క అణువులో కూడా ఒక్కొక్క బ్రహ్మాండం ఉంటుంది. ఈ పిండాండంలో కూడా ఎన్నో బ్రహ్మాండాలు ఉంటాయి. కొన్ని మిలియన్ సెల్స్ ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు. ఆ కణాలు ఎన్నో అణువులతో తయారైంది. లెక్కకు మించి మన లెక్కకు కూడా అందరంతా సూక్ష్మమైన అణువులతో తయారైన శరీరం ఉంది. అటువంటి అణువులు వాటిల్లో కూడా మళ్ళీ ఇంకో బ్రహ్మాండంలో ఉన్నంత తత్వం ఉంటుంది అబ్జర్వ్ చేస్తే. ఆ విధంగా ఈ పిండాండం కూడా ఆ బ్రహ్మాండంతో సమానం. దాని నుంచి వచ్చిన ఒక చిన్న కణిక ఇప్పుడు కనుక ప్రజ్వరిస్తున్నప్పుడు నిప్పు రవ్వలు బయటకు వస్తుంటాయి కదా, ఆ విధంగా
పరమాత్మ యొక్క పరమాత్మ నుంచి వెదజల్లబడ్డ చిన్న చిన్న పిండాండాలు ఇవన్నీ ఆ బ్రహ్మాండం నుంచి వచ్చింది. తత్వం ఏముంటుంది, అది ఎలా ఉంటుందో బ్రహ్మాండంలో ఉన్నది ఈ పిండాండంలో కూడా ఉంటాయి. పంచభూతాలతో అందువల్ల పరమాత్మ వేరు నేను వేరు కాదు, రెండు ఒకటే. ఆ పరమాత్మలో ఒక అంశమే నేను తెలుసుకోవడం నాదే తప్పు. అంటే మనం లేట్ చేసే కొద్దీ అది వేరు వేరుగా కనపడి రెండు వేరు వేరు అనుకుంటుంటాం. ద్వంద్వంలో ఉంటాం, అంటే ద్వైతంలో ఉంటాం. ఇలా గమనించుకుంటూ ఆ పరమాత్మలో ఈ పిండాన్ని, అంటే ఈ చిన్న జీవాత్మ కూడా ఒక భాగమే కాబట్టి ఈ జీవాత్మను తీసుకెళ్లి ఆ పరమాత్మలో వేరు చేయడం అంటే సంపూర్ణ శరణాగతి, సరెండర్నెస్. మనం ఆ పరమాత్మ నుంచి వచ్చినప్పుడు మనకి సపరేట్ గా వేరే అహం ఎందుకు, మనము ఆ పరమాత్మ రెండు ఒకటే అని సమర్పణ భావం. ఏది జరిగినా మన మంచికే. చూడ్డానికి మనకి ఒకసారి ప్రియము అప్రియంగా అనిపిస్తుంది. అది కొన్ని సందర్భాలు, కొన్ని జరుగుతున్న ఘటనలు, వాటన్నిటిని కూడా సాక్షిగా చూడడం అలవాటు చేసుకోవడానికి ఈ శరీరంలో జరుగుతున్న మార్పుని ప్రతిరోజు కాసేపు ఈ విధంగా అమృతాసన రిలాక్స్ అయ్యింది గమనిస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ అనిచ్చింది, ప్రతిదీ మార్పు ఉంటుంది. క్షణభంగురము, ఇప్పుడు ఉన్నది కాసేపటికి ఉండదు. స్పందనలు, శరీరంలో జరుగుతున్న సంవేదనలు, ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క వైబ్రేషన్స్ వస్తుంటాయి. అవి మళ్ళీ కాసేపటికి డిఫరెంట్ గా వస్తుంటాయి. అదే ప్రదేశంలో అలానే రాదు. అంటే ఏంటి, ప్రతిదీ కూడా అశాశ్వతం, ఏది కూడా శాశ్వతమైనది కాదు. కానీ ఈ జీవాత్మని దీన్ని నడుపుతున్న దీని వెనకాలన్న చైతన్య శక్తి మాత్రం ఒక్కటిగానే ఉంది. అది మనకి ప్రకటించబడుతూ ఉంటుంది ఈ సంవేదన రూపంలో. ఈ శరీరం ఏ విధంగా పనిచేస్తుందంటే దీని వెనకాల చైతన్య శక్తి, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పనిచేయడానికి కారణమైన ఆ శక్తిని మనం గమనించాలి. ఆ చైతన్య శక్తి అదే శాశ్వతం, మిగతావన్నీ కూడా శాశ్వతం. అలా అనుకుంటూ అమృతాసనంలో రిలాక్స్ అవుతూ ఉండాలి. తొడభాగం అయిపోయాక తుంటి భాగం, అక్కడున్న అవయవాలు అవన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు భావన చేస్తూ ఆ భాగాలకు సంపూర్ణ ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, తద్వారా ప్రాణశక్తి ప్రవాహం అందుతున్నట్టు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఇంకొంచెం పైకి వచ్చింది. పొట్టలో నవ్వేవాళ్ళు అక్కడ ఉన్న పీఠములో లివరు, పిత్తాశయం, ఇంకా పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, మూత్రపిండాలు అన్ని ఒక్కొక్కటి అలా గమనించుకుంటూ ఆ అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు భావన చేస్తూ మనోనితంతో గమనిస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఇంకొంచెం పైకి వచ్చేది. ఛాతీ వాళ్ళు పక్కటెముకలు, వాటి కిందగా ఉండే ఈ అబ్డామిన్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి కదా, జీర్ణాశయం, ఇవి కూడా వాటి కిందగా ఉంటాయి. ఛాతీలోకి వచ్చేస్తే అక్కడున్న అవయవాలు ఏంటి ఎక్కువగా ఛాతీ భాగంలో ఊపిరితిత్తులు, గుండె, వాటిని గమనిస్తూ విజువలైజ్ చేసుకోవాలి. వాటిని చూస్తున్నట్లుగా ఆ భాగాలకు సంపూర్ణ ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, తద్వారా ప్రాణశక్తి చక్కగా ఆ భాగాలు పొందుతూ అవి బాగా ఆరోగ్యంగా ఉన్నాయి అలా భావం చేస్తూ విజువలైజ్ చేసుకోవాలి. ఫుల్ ఎనర్జీ అంతా చక్కగా ఎంత అవసరమో ఆ భాగాలు చక్కగా ఉంది. జీవితాంతం మనం ఈ ప్రాణం కట్టే దీనిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ అవయవాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. లేకపోతే జీవాత్మ నిలబడదు. ఈ స్థూల శరీరం ఉంటేనే జీవాత్మ ఏదన్నా కానీ ఒక పని చేయడానికి దానికి ఆధారం ఉంటుంది.
ఆత్మపరంగా మనం ఏదైనా చేయాలంటే తప్పనిసరిగా స్థూల శరీరం ఉండాల్సిందే. స్థూల శరీరం లేకుండా ఏ పని చేయలేదు ఆత్మ. ఎందుకంటే దానికి ఆధారం లేకపోతే అది ఎలాగా దాన్ని నిలకడ, అంటే దానికి ఒక సూక్ష్మమైంది కదా, అతి సూక్ష్మమైన శక్తిని అది మనం బయటికి ప్రస్తుతం అవ్వాలి అంటే స్థూల శరీరం ఆధారం ఉంటేనే ఏదైనా కానీ ఒక అనుకున్న పనులు కర్మలు నెరవేర్తాయి, చేయగలుగుతుంది. అందువల్ల స్థూల శరీరం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెమ్మదిగా ఇప్పుడు చేతుల్లోకి వచ్చేసేయండి. ఇట్లా ఆన పైకి వచ్చేస్తే భుజ జాయింట్, చేతి జబ్బ, మోచేయి, మోచేతి కింద భాగం, అది చేతులు, చేతి వేళ్ళు, ఆ చేతి వేళ్ళు యొక్క చివరి భాగం, ఇట్లా అన్ని గమనిస్తూ ఒక్కొక్కటి ఇలా ఇప్పుడు ఇంత చెప్పాను కదా, ఇంకా చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసుకుంటూ ఇంకా అణువణువు గమనిస్తూ అలా కూడా అమృతాసన్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చిన్న చిన్న భాగాలు సుమారుగా ఒక 4 వేళ్ళంత వెడల్పులో భాగాలు తీసుకొని కట్ చేసి చెప్తున్నాను కదా. ఇంకా తగ్గించి డిస్టెన్స్ ఇంకా అంత డెప్త్గా మనము శరీరంలో జరుగుతున్న వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి బాగా సూక్ష్మము స్థూలము రెండు సంవేదనలు బాగా తెలుస్తాయి. సంవేదనలు అంటే అక్కడ మనకు ఒక స్పర్శ లాంటిది, అంటే ఒక గిరిగింత లాంటిది, లేదా నొప్పి, లేకపోతే ఒక తుమ్మిడి లాగా సంథింగ్ ఏదైనా కానీ ఒక ఎక్స్పీరియన్స్ మీరు గమనించగలుగుతారు. మన దాన్ని అలా సాక్షిగా చూస్తూ ఉంటారు. ఏదైనా ఇది గాలి కొన్ని ప్రసారం గాలి బాగా తీసుకుంటుంది, ఒక స్పర్శ గురవుతుంది కదా గాలి వల్ల, అది కూడా ఒక సంవేదన. చేతులు కాళ్ళు ముద్దుబారిపోయినా అది ఒక సంవేదన. ఎక్కువ జిమ్ము లాగు కాళ్ళు చేతులు తిమ్మిగా ఉంటాయి, అది కూడా ఒక సంవేదన. కానీ ఇవేవి పర్మనెంట్ కాదు, ఇప్పుడు శాశ్వతం ఏమి కాదు. కొంచెం ఇవాళ ఇప్పుడు కొంచెంసేపు ఉంటుంది, కాసేపు మాయమైపోతుంది. అలాగే ఈ శరీరం కూడా క్షణపొందడం అని మనం వివేకంతో ఆలోచించడానికి ఈ విధంగా అమృతాసన్ ప్రాక్టీస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత నెమ్మదిగా చేతులు అయిపోగానే మెడ భాగం, మెడని గమనిస్తూ ఆ భాగానికి చక్కటి ప్రాణశక్తి ప్రవాహం అందుతూ ఆరోగ్యంగా ఉన్నట్టు భావం చేస్తాం. తర్వాత గడ్డము, బుగ్గలు, కింద దవడ, పై దవడ, పెదాలు, ముక్కు, 2 కళ్ళు, 2 చెవులు, నుదుటి భాగము, ఇవన్నీ మనోదృతితో గమనిస్తూ రిలాక్స్. కుడి ఎడమ 2 గమనించుకుంటూ చేయాలి. 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒకేసారి 2 కళ్ళని అబ్జర్వ్ చేసుకోవడం. తర్వాత నుదుటి భాగం, కపాలంలో మెదడు, ఆ మెదడులోని భాగం అన్నిటినీ అలా ఒక్కొక్కటి మనోనేత్రంతో గమనిస్తూ ఆ భాగాల చక్కటి ప్రాణశక్తి ప్రవాహం అందుతూ ఆ ఆరోగ్యంగా ఉన్నట్టు భావం చేస్తుంది. ఈ విధంగా చేసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నిద్ర రాని వాళ్ళకి ఇది అద్భుతమైన చిట్కా. అమృతాసనంలో ఈ విధంగా అనుకోగానే మీరు 5 నిమిషాలు నిద్రపోతారు. ఎంతటి నిద్ర ఇబ్బంది పెడుతున్నా కూడా, రోజు నిద్ర రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. తప్పనిసరిగా ఇది చేయండి. ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు తెలియకుండా అవేర్నెస్లోనే ఉంటారు. నిద్రపోయినా కూడా మన శరీరము దానిలో జరుగుతున్న మార్పులు సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే మనం ఎరుకుతో ఉంటాం ఇప్పుడు అవేర్నెస్ ఒక్కసారి మళ్ళీ తల నుంచి పాదాల వరకు ఒక్కసారి గమనించుకుంటా చేయండి. వీపు భాగము వెన్నుపూస వీటిని కూడా గమనించుకుంటూ మనము ఇటు మనం ముందు వైపు అబ్డామిన్ పట్ట ఛాతీ భాగాన్ని చేసినప్పుడు అదే సమయంలో వీపు భాగాన్ని కూడా గమనించుకోవాలి. వెన్నుపూస, అక్కడ ఉన్న అవయవాలు, చక్రాసు, వాటిని అలా మనోనేత్రంతో మనం చూస్తున్నట్టుగా భావం చేస్తూ చేయాలి.
ఇప్పుడు తల నుంచి స్కానింగ్ కిందకు వచ్చేసేయండి, టాప్ చేసి కిందకి పాదాలు దాకొచ్చేసి. తొందర ఏం లేదు, హడావిడి ఏం లేదు, నెమ్మదిగా రండి. పైనుంచి విధంగా దర్శనం అంటారు కదా, అంటే ఆకాశంలోంచి పైనుంచి కింద చూస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా మన శరీరాన్ని మనము పైనుంచి చూడాలి. మన శరీరం లోపల భాగాలు అన్నిటి. హడావిడి పడకూడదు. యాంగ్జైటీ వల్ల అనవసరమైన స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల అనుకున్న పని అనుకున్నట్టు చేయడం ఏకాగ్రతగా. పాదాలు కాలువేళ్ళ వరకు మొత్తం శరీరం అంతా గమనించుకున్నాక స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించండి, 2 చేతులు రాకు చేసుకోండి. అరిచేతులు ఎక్కువ వేసి మీరు కళ్ళు పట్టుకుని అరిచేతులు చూసుకోవాలి. మరి అమృతాసనం చేస్తున్నప్పుడు మీకు ఏకాగ్రత కుదరకుండా నిద్రలో జారుకోవడము, లేకపోతే మనం ఎక్కడున్నామో మర్చిపోవచ్చు. ఒకసారి బ్రెయిన్ వేరే ఆలోచిస్తాం. అప్పుడు వెంటనే ఏం చేయాలంటే శ్వాస మీద దృష్టి పెట్టాలి. ముక్కు చివరి భాగం ఉంది కదా, ఈ భాగంలో శ్వాస మీద దృష్టి పెట్టి ఒక 3-4 శ్వాసలు అలా తీసుకోగానే మళ్ళీ మనం అవేర్నెస్ లోకి వచ్చేసి సుమారుగా మనం ఎక్కడ ఆకుంటాం అనేది ఒక ఐడియా వస్తూ ఉంటుంది. తెలియకపోయినా మళ్ళీ ఎక్కడ గుర్తొస్తే న్యాచురల్గా అక్కడి నుంచి స్టార్ట్ చేసేస్తుంది. ఈ విధంగా రిలాక్స్ అవుతూ ఉండాలి. ఆ బాగా అలసట ఉన్న నిద్ర రాని సమయంలో ఇట్లా ఎప్పుడైనా చేసుకోవచ్చు. రోజులో ఎన్నిసార్లు చేసుకోవచ్చు, నష్టం ఏమీ లేదు. చక్కగా బ్రెయిన్ కూల్ అయిపోతుంది, వెంటనే ఏ స్ట్రెస్ లెవెల్స్ లేకుండా ప్రశాంతత అవుతుంది. కావాల్సింది అదే కదా, పెట్టుకొని టైం వేస్ట్ అనుకోకుండా చేసుకుంటుంది అమృతాసనం. ప్రతిరోజు చెప్పడానికి కొంచెం ఇక్కడ మనం వేరే కూడా చేసుకోవాలి కదా, సమయం మనకి ఒకసారి సపోర్ట్ చేయండి. అందుకోసమని అప్పుడప్పుడు చెప్తాను. స్లోలీ ఇప్పుడు నెమ్మదిగా కాయకల్ప నిద్రవన్ పొజిషన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఊర్జిశ్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర. నెమ్మదిగా వశిష్ట ప్రాణాయామం. చిరుముద్ర పెట్టేసి శ్వాసం తీసుకొని వదులుతూ ఒక 10. మర్కటాసనం చేద్దాం. ఒకవేళ ఓపిక లేని వాళ్ళు ఉంటే చక్కగా ఈ అమృతాసనాన్ని ఇంకా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే నిద్రపోయే రిస్క్ ఉంటుంది కాబట్టి కొంచెం లేచి కూర్చొని కాసేపు అలా ప్రాక్టీస్ చేసుకోండి. కూర్చొని కూడా చేసుకోవచ్చు సేమ్.
పడుకుండే ప్రమాదం ఉంది, అది బాగుంది. పడుకొని చేసుకున్నా నీ కూర్చొని చేసుకున్నా ఒకటే మెకానిజం, అంత లోపల జరిగేది. కాకపోతే మన మైండ్ మన మనసు సరైనది కాదు కదా, వెంటనే నిద్రలో జారుకుంటుంది ప్రశాంతంగా. అందుకని ఆ నిద్ర రాకుండా ఉండాలంటే కూర్చుంటే నిద్ర రాదు, మెడిటేషన్ అయిపోయింది అంత. అందుకే కూర్చొని చేయండి అని చెప్పేది. వెన్నుపూస స్ట్రైట్ గా ఉంటుంది కదా, కుండల శక్తి కూడా చక్కగా జాగ్రత్తకి ఎక్కువ ఛాన్స్ కూర్చున్నాం. సెకండ్ పొజిషన్ ఎంత వీలైతే అంతవరకు చేయండి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంతా తెలిసిందే కదా, రోజు చేస్తున్నాను కదా, సమయం కలిసి వస్తుంది. నేను మాట్లాడితే టైం అంతా అక్కడే అనుకోలేదు. స్లోలీ రిలాక్స్. థర్డ్ది స్లోలీ రిలాక్స్. ఎడమకాలు కుడి అరచేతులు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాలు రెండు కాలు చాపి కుడి కాలు ఎడమ కాలు మోకాలు మీద పెట్టండి. ఇప్పుడు ఎడమ చేతి ఈ కుడి మోకాలు మీద పెట్టి ఎడమ వైపుకి బాగా పూర్తి స్థాయిలో బెండ్ చేయండి. చెయ్యి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తల ఆపోజిట్ డైరెక్షన్, ఈ విధంగా ఎంత వస్తే అంత. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ ఎడమ కాలు కుడి కాలు మీద మోకాలు మీద పెట్టాను కదా, కుడి అరచేతు ఎడమ మోకాలు మీద పెట్టి కుడివైపుకి బెండ్, తల ఆపోజిట్ డైరెక్షన్. ఎంత వీలైతే అంత. నడుము భాగాన్ని ఇచ్చేసి పూర్తిగా ఇట్లా స్ట్రెచ్ చేసుకుంటే కూడా నడుము దగ్గర మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మనం చేసేది రోజు సయాటికకు సంబంధించి చేస్తాం. గమనించండి, తుంటి దగ్గర పిరుదుల్లో చక్కగా ప్రెషర్ వస్తూ ఉంటుంది, మంచి సూటింగ్గా ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. రిలాక్స్ అయ్యాక ఆ భాగాలకు చక్కటి ప్రాణశక్తి ఏ మేర అవసరమో అంత ఆ భాగాలకు వెళ్తూ అవి ఆరోగ్యంగా ఉన్నట్టు భావన చేసుకోవాలి. ఇది జరిగే ప్రాసెస్ ప్రతి యోగా ఆసనంలో కానీ పొజిషన్స్లో ఉన్నప్పుడు. తర్వాత అంటే ఆ పొజిషన్ నుంచి రిలాక్స్ అయ్యాక మనము చేయాల్సిన పని అది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఖాళీగా ఏముండవు. ఇప్పుడు ఇట్లా రిలాక్స్ అయ్యాము, ఖాళీ కాదు, మనసుతోటి మనోనేత్రులతో గమనిస్తూ ఉండాలి. ఆ భాగాల్లోకి చక్కటి ప్రాణశక్తులతో ఆరోగ్యంగా ఉన్నట్లు అలా అనుకుంటూ ఉండాలి. అప్పుడు మనసు ఇంక వేరే డైవర్షన్ ఉండదు. చేస్తున్న దాని మీద ఏకాగ్రతతో ఏ పని చేసినా కూడా అద్భుతంగా ఫలితాలు ఇస్తాయి. దీని చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, సూర్యరశ్మి కిరణాలు మామూలుగా ఈ భూమి మీద అన్నిటి మీద పడుతున్నాయి, కానీ ఏది కూడా అదేమి కాల్చబడట్లా. కారణం ఏంటి? సూర్యరశ్మి కిరణాలు వికేంద్రీకరణ అంటే డైవర్ట్ అవుతాయి, అంటే ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వకుండా
ఇట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, స్కాటర్గా అవుతున్నాయి. అదే మీరు ఒక భూతద్దం పెట్టండి సూర్యరశ్మి కిరణాలు వచ్చే దగ్గర, అంటే ఒక ఎండలో ఉన్నప్పుడు భూతద్దం పెట్టి ఒక కింద ఒక వస్తువు పెట్టండి, దూది పెంచు కానీ ఒక చిన్న పేపర్ ముక్క. కొంతసేపటికి ఆ సూర్యరశ్మి కిరణాలన్నీ ఒక దగ్గరగా వచ్చి ఏకాగ్రంగా అయ్యి అక్కడ ఉన్న కేంద్రీకృతమయ్యి కింద ఉన్న కాగితం ముక్క కానీ దూది పింజు కానీ కాలిపోతుంది, మంట వస్తుంది. అంటే ఎనర్జీ అంతా ఒక దగ్గరికి వచ్చింది. అట్లాగే మన సంకల్ప శక్తితోటి మనం ఏ భాగాల్లో మనకి ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడైతే ఇబ్బందులు చాలా రోజుల నుంచి బాధపడుతున్నాయో ఆ భాగాల్ని గమనిస్తూ అక్కడి ప్రాణశక్తి ప్రవాహం వెళ్తున్నట్టు భావం చేస్తూ ఉంటే నిజంగా వెళ్తుంది, క్యూర్ అవుతుంది ఆ భాగాల్లో ఇబ్బందులు ఉంటే. అట్లాగా మనం మనోసంకల్పం, మన మనోశక్తితోటి చాలా వాటిని తగ్గించుకోవచ్చు. ఇట్లా చిన్న ఎగ్జాంపుల్ అర్థంగా మైండ్లో పెట్టుకుంటే నమ్మకం కుదురుతుంది, అవును నిజమే కదా అని. ఎప్పుడు కూడా డౌట్ అనేది ఉండకూడదు, పూర్తి స్థాయిలో మనం ఫుల్ నమ్మకం విశ్వాసం అంతే. చెప్పేవాళ్ళ పట్ల నమ్మకం లేకపోతే కనీసం మనం చేస్తున్నాం కదా మన పని పట్ల మనకు నమ్మకం ఉండాలి అంతే. విల్ పవర్, దాన్నే విల్ పవర్ అని కూడా అంటాం. విల్ పవర్ తోటి ఎన్నో తగ్గించుకోవచ్చు రుగ్మతలు. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా పవన్ముక్తాసనం చెప్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నడుము నొప్పి వెన్ను నొప్పులు ఉంటే చాలా అసలు లేపొద్దు, నేల మీదే ఉంచి చేసుకోండి వీలైనంత వరకు. అప్పుడు చాలా చాలా మనకి అన్ని ఫలితాలు వస్తాయి, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఉంటాం. లేకపోతే మెడ మీద అనవసరమైన ప్రెషర్ పడుతుంది. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా రెండు కాళ్ళు పెట్టు, పిద్దుల కింద రెండు చేతులు పెట్టుకో. ఫోల్డ్ ప్రెస్, దీంతో డోర్లు లక్ష్మీ చూసుకుంటుంది, మీరు చేయండి. చాలా చాలా మంచిది ఇది. మనం ఏమి వెనకాల ఇట్లా ఫోల్డింగ్స్ ఇవన్నీ లేకుండా చూసుకోవాలి, లేకపోతే అనవసరంగా ఒక దగ్గర ఎక్కువ ప్రెషర్ పడుతుంది, మంచిది కూడా కాదు ఇది. స్లోలీ రిలాక్స్. ఇట్లా 45 degrees ఉండడం కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. గోడ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు, లేదా పిల్లల కింద చేతులు పెట్టుకొని. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి, బాక్స్ పట్లు వేసినట్టుగా. రెండు చేతులు కాలు తొడల మీద, అరిచేతులు. నెమ్మదిగా పాద అంగుష్ట నాసికాసనం చేద్దాం కుడి కాలుతో. చేయలేని వాళ్ళు ఇప్పుడు రిమూవ్ చేసింది చేస్తారు. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్, ఎడమ చేతి, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళని పట్టుకోండి,
కాదు, కాలు బొట్టన వేళ్ళని చూపుడు వేలు బొట్టన వేళ్ళతో పట్టుకోవాలి ఇట్లా. లేడీస్కి ఇవన్నీ చాలా చాలా మంచివి. ఇప్పుడు చేతుల్లో ఏం చేస్తామంటే ఇట్లా ఇట్లా పెట్టి చేయండి. పాదాల కిందగా 4 వేళ్ళు. తర్వాత ఇంకా దూరం పెంచుకోవచ్చు. మీకు బ్యాలెన్స్ వచ్చిందని బట్టి చూసుకొని డిస్టెన్స్ పెంచుకోండి. గైనిక్ ప్రాబ్లమ్స్, హిప్ రీజియన్ బాగా ఎక్స్టెన్షన్కి వీటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మోకాలు ఎక్కడ ముడవద్దు, ఇలా స్ట్రైట్. ఇట్లా కూడా చేతుల డైరెక్షన్ మార్చి కూడా చేయొచ్చు. ఇట్లా మళ్ళీ అన్ని డైరెక్షన్స్ లో కూడా అరిచేతులు మార్చి చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లేడీస్కి. ఎక్కువగా కవర్ కావు మనకి, మామూలు రోజువారీ కార్యక్రమాలు పనులు చేసేటప్పుడు అస్సలు కవర్ కావు. కాబట్టి ఈ సమయంలో చేసుకోవాలి. యోగాలో 2 చేతులు చేతుల కింద పెట్టి మత్స్యాసనం చేద్దాం. ఇప్పుడు చేసిందంత తాలూకు ఏదన్నా అలసటగా అనిపిస్తే క్లియర్ అయిపోతుంది. స్లోలీ రిలాక్స్. యష్టికాసనం చేద్దాం. ఫుల్ స్ట్రెచ్ బాగా ఎంత వీలైతే అంత గమనిస్తూ అన్ని భాగాలు చక్కగా బాగా రిలాక్స్ అవుతున్నట్టు భావన చేస్తూ మనోనిద్రతో గమనిస్తూ చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ వైపుగా లేచి మార్జలాసన అధోముఖ శ్వానాసనం చేద్దాం. మోకాళ్ళ మీద బ్రీతింగ్ బ్రీతింగ్. బ్రీతింగ్. సెకండ్ పొజిషన్. దీంట్లోనే ఫోల్డ్ చేసి కూడా పక్కకు కూడా ఉండొచ్చు. వస్తే ఆ బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఇలా ఫోల్డ్ చేసాం కదా, పక్కకు మళ్ళీ ఇట్లా, మళ్ళీ స్ట్రైట్ ఇట్లా. హిప్ రీజియన్ బాగా రొటేషన్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసనం చేద్దాం. కాలు మార్చి
Slowly relax. ఈ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా మనము ఎక్కువ కవర్ కావాలంటే ఏ పొజిషన్ లో ఉన్నాం బర్గింగ్ లో ఉన్నామో అక్కడ దగ్గరలో మ్యాక్సిమం మనకి ఏవైతే గుర్తొస్తాయో నేర్చుకున్నవి అవన్నీ ఉంటే వెంటనే చేసేసుకోవాలి. అంతేగాని ఇది కాదు తర్వాత చేయాలి కదా అట్లా మొదలెట్టుకున్నట్టు సరే. ఇప్పుడు ఈ చక్కని పొజిషన్ లో ఉన్న టైం వేస్ట్ అవ్వకుండా దీంట్లో వేవ్ చేసేసుకోవాలి మ్యాక్సిమం. ఇదొకటి మండుకాసనం. నిలబడితే ఉష్ట్రాసనం కూడా చేసేసి మోకాళ్ళ మీద నిలబడి. అర్ధచంద్రాసనం చేస్తుంది. ఉష్ట్రాసనం నేను ప్రిఫర్ చేయట్లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆన్లైన్లో మీకు తెలియక ఎక్కువ చేశారనుకోండి ఏదన్నా పట్టేస్తే ఇబ్బంది అయింది కదా నడుము ఎదురుగా ఉంటే మీరు అసలు చేయగలుగుతారో లేదో నేను గమనించగలుగుతాను వద్దని చెప్తాను. ఇక్కడ ఆన్లైన్లో కుదరదు అది ప్రాబ్లం. మీకు తెలిస్తే చేసేయండి, కాంపిటేటివ్గా ఉంటే చేయగలిగితే చేయగలరు. అంతేగాని అనుమానంగా ఉంటే మాత్రం కొన్ని చేయకూడదు. ఇస్తూ పచ్చిమొట్టాసనం ఒకటి, ఉష్ట్రాసనం ఒకటి, కొంచెం కష్టమైన ఆసనాలు ఉన్నాయి, సర్వాంగాసనం ఒకటి, హలాసనం. ఇలాంటివి ఎప్పుడు కూడా ఎదురుగా టీచర్ ఉన్నప్పుడే చేయాలి. అనుమానం ఉంటే 100% షూర్ మీరు చేయగలమని నమ్మకం ఉంటే మాత్రం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రిస్క్తో కూడుతుంది ఇది మరి ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమందికి స్పాండిలైటిస్, కొంతమంది వర్టికల్ ప్రాబ్లమ్స్, ఇంకా నడుము డిస్క్ సమస్యలు. డిస్క్ లో కూడా 8 రకాలు, వెన్నుపూస్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో నొప్పులు ఉంటాయి. అవి ఏంటి ఎంతవరకు అనేది ఎదురుగా ఉంటే ఒక ఐడియా వస్తూ ఉంటుంది, చేయొచ్చు చేయకూడదు. అదే మీరు ఇక్కడ ఉండి మీ పార్టీకి మీరు నిర్ణయం తీసుకోగలమని కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే చేసేస్తుంది, ఇబ్బంది. అంటే ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో 4 కొంచెం రిస్క్ అనమాట. మిగతా పెద్ద రావు రిస్క్. మరి ముఖ్యంగా ఇప్పుడు అనంత పద్మనాభాసనం నేను చేశాను. అనంత పద్మనాభాసనం పూర్తిగా స్థాయిలో చేయకపోయినా అది దండగేం లేదు. తక్కువ చేస్తే మోకాలు పనిచేస్తుంది, ఎక్కువ చేస్తే ఫ్రీ దాకా చక్కటి వర్క్ అవుతుంది. అలా దానిలో లాభాలు దాంట్లో నష్టం అనేది పెద్ద లేదు దాంట్లో. అందుకని అది చెయ్యొచ్చు అని చెప్తాను. చిన్నది మెడనొప్పి ఉంటే మాత్రం కొంచెము సపోర్ట్ పూర్తిగా కింద పెట్టేయాలి, తల పైకి. ఇట్లా చిన్న జాగ్రత్తలు. అదే మీరు ఇప్పుడు సర్వాంగాసనం చేస్తున్నారు, అది కొంచెం ఏమాత్రం పట్టు తప్పినా కూడా ఇబ్బంది అవుతుంది, మెడ బాగా స్ట్రెయిన్ అయింది. సో కొన్ని సమస్యలు ఉంటాయి, భుజాలు వీపులు ఎప్పుడు వచ్చేస్తాయి అన్నమాట సరిగ్గా చేయలేదు. అందుకని వద్దని చెప్పేది. నెక్స్ట్ నెంబర్గా ఇవాళ మరీచి ఆసనం చేద్దాం. కాళ్ళు చాపండి. ఇది నాకు తెలిసి చేస్తే మంచిది. అందరూ కుడి కాలు ముడిచిన తర్వాత ఎడమచే బాగా స్ట్రెచ్ చేయండి, మీరు తిప్పి పట్టుకోండి. ఈ చెయ్యేమో ఇటు నుంచి ఈ 2 చేతులు కలపాలి. కనపడుతుందా మీరు? ఇయర్ ఫోన్స్ వినిపిస్తుంది, బాగానే వినిపిస్తుంది. చెప్పండి. కనపడుతుంది. ఇప్పుడు కనపడిద్దేమో. ఈ కాలుతో చేసినప్పుడైతే బాగా కనపడుతుంది. ఇప్పుడు ఎడమ కాలు ముడిచాం కదా, ఎడమ చెయ్యి బాగా స్ట్రెచ్ చేసుకోండి. ఏ కాలైతే ముడిచామో ఆ చెయ్యి. చేయగలిగిన వాళ్ళు రోజు చెయ్యండి, చాలా మంచిది. ఎందుకంటే వెన్నుపూస ఆరోగ్యంగా ఉండాలంటే మరీచి ఆసనం రోజు చెయ్యాలి. చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది. చూడడానికి కష్టం అనిపిస్తుంది, చాలా తేలిక చేసేయచ్చు. ఇట్లా ఈ కాలు మీదుగా తిప్పుకోండి. ఇలా తిప్పుకోండి. తిప్పాక ఈ చెయ్యి ఉంది కదా, కుడి చేతిని
కుడివైపు గుండానే తీసుకోండి, ఇట్లా కలపాలి. ఈ విధంగా తల కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి చూడాలి. చాలా సింపుల్. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఊపిరితిత్తులు చక్కగా ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మన ఛాతీ భాగంలో టైట్నెస్ ఉండదు, బాగా శ్వాస పూర్తిగా వెళ్తుంది అనమాట లంగ్స్ లోకి. అట్లా వెన్నుపూస కూడా ఇలా ట్విస్ట్ అవుతుంది మన చక్కగా అనమాట. ఎంత అవ్వాలో అంతే అవుతుంది. ఎందుకు ఇక్కడ కాల్ సపోర్ట్ తోటే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఏం పడదు అనమాట వెన్నుపూస మీద. కానీ మంచి ఎక్సర్సైజ్, బాగుంటుంది. ప్రతిరోజు చేయండి. చేతుల్లో ఫ్యాట్స్ కరుగుతాయి, వీపు దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఉండవు, నడుము కూడా బాగుంటుంది, నడుముకి దగ్గర ఫ్యాట్ కరుగుతుంది. మెయిన్ కుండల శక్తి జాగృతం అవడానికి వెన్నుపూస ఆరోగ్యంగా ఉంటుంది. ఒకటి కాదు, చాలా చాలా వాటికి ఉపయోగపడుతుంది. చక్రాస్ యాక్టివేషన్ లో కూడా ఉపయోగపడుతుంది మరీచి ఆసనం. తప్పనిసరిగా చేయండి, మాత్రం మీకు బాడీ సహకరిస్తే మాత్రం. తర్వాత ఈ పొజిషన్ లో ఉన్నాం కదా, ఇంకా మనం మిగతావి కూడా చేసేద్దాం. బోర్లా పడుకుండే లాస్ట్ తర్వాత చూద్దాము. పరివృత్త వక్రాసనం చేద్దాం. ఏ కాలైతే ముడిచామో ఆ చెయ్యి వెనకాల పెట్టేసాం. కుడి చెయ్యి ఎడమ తొడ పక్కన పెట్టాను. వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. లివర్కి ప్యాంక్రియాస్కి అద్భుతంగా పనికొస్తుంది పరివృత్త వక్రాసనం. మనం ఇవాళ వక్రాసనం చేయలేదు. స్లోలీ రిలాక్స్. అర్ధమత్స్యేంద్రాసనంలోకి వచ్చేసి స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. గోముఖాసనం చేసేద్దాం. ఎడమకాలు పైన ఉంది కదా, ఎడమ చేయి పైన తీసుకో, కుడి చేయి పక్కకు ఉంటా. ఇది అంతే, చాలా చాలా ఇంపార్టెంట్. మరీచి ఆసనం ఆటోమేటిక్గా వస్తుంది. గోముఖాసనం కనుక మీరు పర్ఫెక్ట్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు మరీచి ఆసనం. రెండు చేతులు తప్పనిసరిగా ఇంటర్లాక్ అవ్వాలి. లేదంటే నాప్కిన్ ఒకటి టర్కీ టవర్ పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేయండి. మీకు వారం 10 రోజుల్లోనే చాలా మార్పు కనబడుతుంది, కలుస్తాయి రెండు చేతులు. వెరీ ఇంపార్టెంట్. మీకు ఫ్యూచర్లో మెడ నొప్పులు, స్పాండిలైటిస్, వీపు నొప్పులు కానీ థైరాయిడ్ ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే గోముఖాసనం ప్రతిరోజు చేయాలి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. మనం సరిగ్గా తీసుకున్న ఆహారం అరగట్లేదు అంటే నాభిస్థానం సరిగ్గా లేదు, ఆరోగ్యంగా లేదు. అది ఆరోగ్యంగా తయారవ్వాలంటే గోముఖాసనం. అట్లా ఇంటర్లింక్ అనమాట ఒకదానికొకటి. ఎటు వచ్చిన చివరికి సొల్యూషన్ గోముఖాసనే ఇస్తుంది వీటన్నిటికీ. తప్పనిసరిగా వెనకాడకుండా చేయండి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. మిగతా కొన్ని చేయొద్దని చెప్తున్నాం కదా, ఇది ఏం లేదు, ఇది ప్రతి వాళ్ళు చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. మొక్కాళ్ళ మీద నిలబడి అర్ధచంద్రాసనం చేసేసేయండి. చేతులు కట్టుకొని కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టి శ్వాస తీసుకుంటే వెనక్కి వాలాలి. స్ట్రైట్. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసనం ఒక్కటి చేసేసి తర్వాత ప్రాణాయామాల్లోకి వెళ్ళిపోదాం. సమయం తక్కువ ఉంది కదా. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. Slowly relax. Second position. మోచేతులు గుండాల మీద. లిఫ్ట్. భుజంగాసనం ప్రతిరోజు చేయాలి, మిస్ అవ్వకూడదు. ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ మనం చెప్పే వాటిల్లో ఎక్కువగా అన్నీ ఇంపార్టెంటే, తీసేసేది ఏం లేదు. మీ సమయాన్ని బట్టి ఎడిట్ చేసుకోండి. అన్నీ చేస్తే మనకు 2-3 గంటలు వచ్చింది. స్లోలీ రిలాక్స్. ఇవాళ అవకాశం చేయలేదు, ఏకపాద ఉత్తానాసనం చేయాల, ఇంకా ఎన్నో చేయాల. అవన్నీ చేస్తే 3 hours వెళ్ళిపోయింది క్లాస్. సర్పాసనం చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్పాసనం ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు అరిచేతులు పిరుదుల మీద. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు గడ్డం దగ్గర, అరిచేతులు ఒకదాని మీద ఒకటి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. Slowly relax. Kriya Bhujangasana. Deep breath in, lift. Slowly relax. నెమ్మదిగా ధనురాసనం ఒక్కటి చేద్దాం. కిడ్నీస్ కి చాలా చాలా తక్కువ ఆసనాలు ఉంటాయి. కిడ్నీస్ ప్రాబ్లమ్స్ కి వాటికి అద్భుతంగా పనికి వస్తుంది ధనురాసనం. చేయలేని వాళ్ళు ఇట్లా ఉండండి. మన కాలు మెడాలు పిరిగిరిగి ఇలా టచ్ చేయాలి, టచ్ చేసి ఉంచాలి. ఇప్పుడు పొజిషన్ ఆసనం. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. Slowly relax. మకరాసనం. కాలు మెడలు బాగా లోపలికి పెట్టాలి, దూరం పెట్టేసేసి లోపలికి పడుకోబెట్టాలి. మిత్తుంటి దగ్గర పీరుల దగ్గర నుంచి చేంజ్ గమనించవచ్చు. ఈ డైరెక్షన్లో ఇలా పెట్టడం వల్ల సయాటికాకు మంచి రిలీఫ్ వస్తుంది. పిక్క భాగాలు చిక్కబట్టడం ఉంటుంది కొంతమందికి, అది చాలా వరకు దూరం అయింది. అబ్జర్వ్ చేయండి, పొట్ట భాగంలో లబ్డబ్ని ఒక నాడి కొట్టుకుంటుంది. అది మీకు వినపడుతుందా? అబ్జర్వ్ చేయగలుగుతున్నారా? గమనిస్తూ చేయండి. ఇలా ప్రతి భాగంలో ఎక్కడెక్కడ స్పందనలు జరుగుతున్నాయి, ఆ వైబ్రేషన్స్, వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనము ఖాళీగా పడుకుందాం అని అనుకోకూడదు. ఎంతమందికి మీకు తెలుస్తుంది నాడి కొట్టుకుంటున్నట్టు? నాభిస్థానం దగ్గర, నాభి కాకపోయినా పొట్ట ఆ చుట్టూరా, నాభి చుట్టూరా ఎక్కడైనా కానీ. లేచాక చెప్పండి. స్లోలీ రిలాక్స్. లేచి కూర్చోండి.
శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా రిలాక్స్. ఇప్పుడు సింహక్రియ చేద్దాం. Slowly relax. Neuromuscular breathing, very, very important. Nervous system, muscle system, ఒకేసారి చక్కగా యాక్టివేట్ అవుతుంది. రోజువారీగా చేసేస్తే మనకి వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది వచ్చే సమస్యలు మనల్ని అసలు ఇబ్బంది పెట్టుకుని ఉంటాయి. వీటికి తోడు నిలబడి హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మండూకాసన చేస్తున్నాం, 3 పొజిషన్స్. ఇవన్నీ కలిపి ఒక సెట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకేసారి ఎందుకు చేయట్లేదంటే టైం వేస్ట్ అవుతుందని నేను ఆ సెట్ ఒకేసారి చెప్పలా. నిలబడ్డప్పుడు కొంత కవర్ చేసేసాను, కూర్చున్నప్పుడు కొంత, ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లో మిగతాది. అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పినవి అన్ని గుర్తొచ్చేసినాయా? ఇంకా ఎవరికైనా అంటే నేను చెప్పింది అర్థం కాలేదు, వేటి గురించి మాట్లాడానో తెలియకపోతే అడగండి. Relax. Slowly release. నెమ్మదిగా అనులోమ విలోమ చేసేద్దాం. సమయం తక్కువగా ఉంది కదా, అందువల్ల నేను ప్రాణాయామాలు మిగతాయి చెప్పట్లేదు. అనులోమ విలోమ ఇంపార్టెంట్ కాబట్టి అది ఓంకార ప్రాణాయామం. దానికి వాళ్ళు నాసికా ముద్ర పెట్టేసేయండి. చూపుడు వేలు మధ్య వేలు ముడిచి ఈ విధంగా బొటన వేలుతో కుడి ముక్కు మూసివేస్తుంది. ఎడమ చేయి మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రాణముద్ర, అపాన ముద్ర, అట్లా మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. చేంజింగ్ కావాలంటే అపాన ముద్ర కూడా అద్భుతంగా ఉంటుంది, ఇది కూడా పెట్టుకోవచ్చు. నేను ప్రాణముద్ర పెట్టుకుంటాను.
ఎడముకు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ది అన్నట్టు. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం 5 సార్లు చెప్పించారు. షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞా చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక ఓంకారాన్ని ఝంకారం లాగా చేయాలి 5 సార్లు. Slowly relax. ఇప్పుడు రెండోది ఉద్గీత ప్రాణాయామం. చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించి బాహ్య కుంభకంలో ఉండాలి. అది మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. డీప్ బ్రీతింగ్. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ప్రణవ ప్రాణాయామం.
Slowly relax. Deep breathe in. Double breathe out. చేతులు ర్యాపిడ్ చేసుకొని నెమ్మదిగా కాళ్ళు షేక్ చేయండి. ఇట్లా ప్రాణాయామాలు చేస్తూ మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. మనం మెడిటేషన్ అనేది పని కట్టుకొని ఇంకేదో ఉండదు. చక్కగా ఇట్లా 2-3 ప్రాణాయామాలు చేయగానే మనసు అలసిపోతుంది. ఇంకా దానికి ఆలోచించాలని అంత ఓపిక ఉండదు. ఇంకా ఆ సమయంలో అలా మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే ఆటోమేటిక్గా ఇక ప్రాణాయామాలు అవసరం లేకుండా కూడా మెడిటేషన్ డైరెక్ట్గా చేయగలుగుతాం. అది ఆధారం దొరికిన దాకా కొంచెం ప్రాణాయామాలు సపోర్ట్ తీసుకొని మెడిటేషన్లో కూర్చోవాలి. డైరెక్ట్ మెడిటేషన్లో కూర్చోవడం అంటే కొంచెం నరకంగానే ఉంటుంది. రెండు కాళ్ళు ఒకేసి కాలు వేయండి. ఒక 5 సెకండ్, మళ్ళీ 5 సెకండ్ ఇట్లా. రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. తడబాగండి బిగించే మోకాలు. మోచిప్పులకి ఎడమ కాలు. నెమ్మదిగా అప్పర్ బాడీ చేసేద్దాం. మణికట్టు దగ్గర నుంచి ఫింగర్స్. ఫింగర్ జాయింట్స్. పిడికలు బిగించి గుండ్రండి. రివర్స్. భుజాలు. సైడ్స్.
భుజాల రొటేషన్. రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రెండు చేతులు ఇంటర్లాక్. ముచ్చడి గుంట దగ్గర నుదురు, కుడి కణుక, ఎడమ కణుక. ఒక్కసారి ఎనర్జీ పాసింగ్ అబ్జర్వ్ చేయండి. స్లోలీ రిలాక్స్. మెడది ఎక్సర్సైజ్. Breathe in up, breathe out straight. Again, breathe in down. Left, right. లెఫ్ట్ రైట్ తిరిగి పూర్తిగా, అంటే వంచడం వేరు, పక్క తిప్పడం వేరు. ఇది గమనించుకుంటాం. లెఫ్ట్. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి స్ట్రైట్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ రైట్, స్ట్రైట్. ఇట్లా ఒక 2-3 సెట్స్. మళ్ళీ చెయ్యి కూడా అంతే. ఇప్పుడు ఇట్లా నడుము మీద పెట్టాం కదా, మనము ఇక్కడ గడ్డం దగ్గరైనా పెట్టచ్చు, లేదా తలని కూడా ఇట్లా తిప్పి ఇక్కడ చేయి పెట్టి సపోర్ట్ ఇట్లా ఇటువైపు పూర్తిగా అలా చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట ఎలాగానే. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి వీపు మీద ఉంది కదా, వీపు వెనకాల ఇటువైపు కాకుండా ఇటువైపు, మనము ఇటువైపు చూడాలి. ఇక్కడ ఇక్కడ ఉన్న కండడానికి ఉపయోగపడుతుంది. మెడ నొప్పులకి రాకుండా మనకి క్లియర్గా. మళ్ళీ ఇటు నుంచి కూడా వెనకాల వెన్నులో ఒక్కొక్క కండరం ఉంటుంది, అది స్ట్రెచ్చింగ్ కూడా బాగా పనికొస్తుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమన్నా ఉండిపోయినాయా? కూర్చొని మనం ఇట్లా నిన్న మొన్న చేసాం కదా, ఆ మోడల్లో కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాం. సమయం అయిపోయింది కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రేయర్ చేద్దాం. మర్చిపోయాను, నెక్ రొటేషన్ చేయలేదు కదా, అన్ని చేసేది తర్వాత. ఓ ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जना सुखिनो भवन्तु.
6 members జాయిన్ అయ్యారు క్లాస్లో. సులోచన, లలిత కుమారి, మంజుష, ఉమా మహేశ్వరి, వి పద్మజ. కృష్ణవేణి ఉండింది, వచ్చారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవుగా? ఏం లేదు, చేత్తో ఇలా పట్టుకోగానే ఎగ్జిట్ మీద చేతులు పడగానే వెళ్ళిపోద్ది ఏంటో. అంతే, టచ్ స్క్రీన్స్ కదా. డౌట్స్ ఏం లేవు కదా? యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంకేదన్నా ఇలా ఇవి కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది, అలా ఏదన్నా ఉంటే అడ్వైజెస్ చెప్పండి. నేను దాన్ని బట్టి ఆలోచన చేసుకుని కొంచెం బాగా కేర్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది మీరు చేస్తున్నప్పుడు ఇది ఇంకొంచెం సేపు చేయిస్తే బాగుండను, లేకపోతే ఇవి కూడా ఈ ఎక్సర్సైజెస్ కూడా ఉంటే బాగుండను అలా అనిపిస్తాయి కదా. అలా అనిపించినవి చెప్తే నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా మనకు కూడా. ఏం లేదుగా. ధన్యవాదాలు. ఇవాళ ఏంటి, శుక్రవారమే కదా.